మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావద్దు అంటే తులసిని రెగ్యులర్గా వాడుతుండాలి. మనిషికి ఒక తులసి దళం చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దళాలు తెంపి నీట్గా కడిగి మనం మంచినీళ్ళు తాగుతాం కదా, అందులో వేసేయాలి. అందులో నుంచి నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగుతా ప్రతిరోజు తులసి నీళ్లు తాగుతుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. వర్క్ పైన బయటికి వెళ్తుంటారు కదా, బాటిల్లో నీళ్ళు తీసుకెళ్తాం కదా, అందులో తులసి దళం వేసుకోండి. ఆ నీళ్ళే తాగుతూ ఉండాలి. మరునాడు ఈ ఆకులు తీసేయాలి, ఫ్రెష్గా వేసుకోవాలి. తులసి దళం కాకుండా ఆకులు కూడా వాడొచ్చు. పెద్దగా ఉంటే మనిషికి 3 ఆకులు, చిన్నగా ఉంటే 6 ఆకులు చొప్పున వాడాలి. ఇవి మార్చేటప్పుడు ఈ ఆకులు గట్టిగా పిండి ఆరబెడితే ఎండిపోతాయి. ఇలా ప్రతిరోజు తీస్తుంటాం కదా, మనము తీసినట్టే గట్టిగా పిండేయాలి, ఆరబెడుతుండాలి. ఒక వారం తర్వాత వీటన్నింటిని ఒక దగ్గర వేసి 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి ఇల్లు మొత్తం ధూపం పెడితే, అంటే రూము తిరుక్కుంటూ ధూపం వేయాలి. మంచి సువాసనతో పాటు దోమలు కూడా పోతాయి. ఇది కాలిన తర్వాత విభూతిగా మారుతుంది. అది రాత్రి పడుకునే ముందు బొట్టులాగా పెట్టుకోవచ్చు. స్కిన్ పైన ఏమన్నా దద్దుర్లు వస్తే ఈ విభూతి రాస్తే అవి కూడా పోతాయి.